కథ పేరు తిక్క. రచన సురేఖ పులిగారు. మా అమ్మ కదూ, నా బుజ్జి కదూ తిక్క, నువ్వు బంగారు కొండ కదూ, ఈ కాస్తన్నం తినమ్మా. చాయమ్మ కొడుకు తిక్క శంకరయ్య చేత నిన్న రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు కలిపి తాలింపు పెట్టి బతిమాలి బామాలి తినిపించే ప్రయత్నం చేసింది. ప్రతిరోజూ ఇదే తంతు. చెద్దన్నం ఒకరోజు పెరుగు కలుపుతావు, ఇంకోరోజు కిందటేడు మిగిలిపోయి చప్పబడి రంగుమారిన ఊరగాయ కలిపి తాలింపు మార్చిన చిదరన్నం. రెండు తెలుగు రాష్ట్రాల ఫేమస్ ఆ తే సా, ఆంధ్ర తెలంగాణ సమైక్యత అని. ఇక ఆపై రోజుల్లో చింతపండు, మిరపుపండు, దబ్బకాయ, ఉసిరికాయ, నిమ్మకాయ, నా తలకాయ, ఇలా వారానికి 6 రోజులు చద్దన్నంలో పులుపు కలిపి పోపు పెట్టిన కూడు తినాలి. విసుక్కున్నాడు తిక్క శంకరయ్య. మరి 7ో రోజు ఏం తింటావురా బుజ్జి బంగారుకొండా? పరమ ఆనందంగా అడిగాడు తండ్రి పరమానందయ్య. 7ో రోజా? శని, ఉపవాసాల శనివారం. ఆంజనేయస్వామి గుడికెళ్ళి అడుక్కు తింటాను. 2-3 సార్లు లైన్ కట్టి నా అరచేయి చాపి పూజార్లిచ్చే ప్రసాదాలను తిని నా చేతిని నాక్కుంటూ తింటాను బాధగా చెప్పాడు తిక్కశంకరయ్య. తిప్పలు పడితే తప్పులేదు, ఇల్లంటే తిప్పలతో కూడిన తోపులాట. ప్లేట్లో మిగిలిన అన్నం గోరుముద్ద చేసి కొడుకు నోట్లో కుక్కింది తల్లి. ఎంత ఆస్తి ఐశ్వర్యమున్నా ఇంకా కూడబెట్టాలని మీ పిసినారితనానికి పుదుపు అనే రంగు పులిమి చద్దన్నం తినలేక నేను చస్తుంటే కూడా బలవంతంగా తినిపిస్తున్నారు. ఏడుపు మొహం పెట్టాడు తిక్కశంకరయ్య. ఒరీ నా తిశంకు, ఇదే అన్నాన్ని ఫారిన్లో ఎగబడి తింటున్నారంట. అంతర్జాతీయ పరిశోధన వివరాలు బహిర్గతం చేసింది తల్లి. పులిసిన ప్రాసెస్డ్ వాళ్లు ఫారిన్లు, మనమెందుకు పులవాలి? విదేశీతత్వం నచ్చలేదు కొడుక్కి. చద్దన్నం ఆరోగ్యానికి మంచిది, నీతోపాటు మేం తింటాం కదా బంగారం, చాయమ్మ సమర్థించింది. మహా తిన్నారు, నేను తిన్నాక ఏం మిగులుతుంది గనక? అమాయకంగా కూపీలాగాడు. కాంతమ్మ, చాయమ్మ, కవలలు. పరమానందయ్య కాంతమ్మ అందం చూసి ఇష్టపడ్డాడు. ఆస్తి ఉన్న అందగాడు అని 10 ఏళ్ల వయసు వ్యత్యాసమున్నా పెళ్లి అనే బంధం వేసి కట్టబెట్టారు పెద్దలు పందిట్లో. కడుపొచ్చింది కాని కాన్పు రాకమునిపే కన్ను మూసింది కాంతమ్మ. 2ో పెళ్లికి రెడీ అయ్యాడు కళత్రహీనుడు పరమానందయ్య. ఆస్తిపాస్తులు అపరిచితుల పాలైపోతాయని పెద్దలు ఛాయమ్మను పరమానందయ్యకు 3 ముళ్ల బంధంతో ఒకటన్నారు. తిరునాళ్లలో తిరిగిన తిరుగుళ్ళు ఫలించి గొడ్రాలనే గొడ్డలిపెట్టు మాటలకు గుడ్బై చెప్పే రోజు వచ్చింది. తిక్క శంకరయ్య పుట్టాడు. మీ పెద్దమ్మ అంటూ అమ్మా నాన్న కథలు కథలుగా చెప్పే కథల వెతలు తిక్కశంకరయ్య బుర్రలో తొక్కతో సహా కూరుకుపోయాయి. పెత్తరమాసనాడు భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ ఫోటోకు ధూపదీప నైవేద్యములు సమర్పించి నమస్కారం చేయటం ఆనవాయితీ అయ్యింది. పెద్దమ్మ ఏదో చెప్పింది చెవిలో. ఏంటది? గింజుకోసాగాడు తిక్కశంకరయ్య. ఎంత కవలనైనా నా చెల్లెలి సవతిరూపం నేను భరించలేను శంకరా, వాళ్ల తిక్క కుదుర్చు. సరే కాంతుల పెద్దమ్మ. చదువు, సంధ్య రెండింటిలో చదువబ్బింది. ఇక సంధ్యవేటలో పడ్డారు. సంధ్య నాకు చాలా నచ్చింది, నీకు నచ్చిందీ లేందీ చెబితే తరువాత పనులు చేసుకోవచ్చు అన్నది తల్లి. అవును, అమ్మాయి బాగుంది, చదువుకుంది, పైపెచ్చు మన గొంతెమ్మ కోరికలన్నీ తీర్చే కొండంత ఆస్తి ఉంది. ఇంకా వాడికి నచ్చకపోయే కారణపుచ్చలేమున్నాయి? ఏమీ ఉండకూడదు. ఓకే అందాం పరమ ఆనందంగా అన్నాడు తండ్రి. అమ్మాయి ఓకే ఓకే. ఆమెకంటే వాళ్ల అమ్మ, అదే ఆంటీ మరీ నచ్చింది. ఎలాగూ అంకుల్ స్వర్గవాసి కదా, నాకు విధవరాలిని నా ఆలిగా కుదర్చండి. కుదరకపోతే చెప్పండి, నేను వేరే గాల్లో ఎగిరే గయ్యాళమ్మను నాతో ముడిపెట్టుకొస్తే మీకు తిప్పలు తప్పవు. సిగ్గు ఎగ్గులన్నిటినీ పోగుచేశాడు సుపుత్రుడు. తిక్కలోడా, నీకేం పోయేకాలం? చక్కలి చుక్క సంధ్య, ఆమె తల్లి సూర్యమ్మ, నీకు చీ కొట్టింది ఛాయమ్మ. అమ్మా, పోయేకాలమంటే సంధ్య, వచ్చేకాలమంటే సూర్యమ్మ. పిచ్చి పోలికలు మాని పెద్దలు చెప్పిన మాట విను, పెద్దల మాట చద్దిమూట పరమకోపంతో శాసించాడు పరమానందయ్య. నేను ఎల్లప్పుడూ వినేది పెద్దలమాటనే, తిక్కన్న తాపీగా చెప్పాడు. తల్లిదండ్రులు నోరు తెరిచారు, ఆకలితో కాదు, ఆశ్చర్యంగా. నోరు మూయకముందే మళ్ళీ అన్నాడు. పెద్దమ్మ చచ్చి ఏడాది కాలేదు, నాన్న ఆస్తి ఏ గద్ద తన్నుకుపోతుందో అని అమ్మతో మీ పెళ్లి చేశారు పెద్ద పెద్దలు. అందులో తప్పేమీ లేదు అన్నాడు తండ్రి. నా అక్క ఆస్తి, నా అక్క ముగుడాస్తి వేరేవాళ్లు కాజేస్తే ఎవరైనా చూస్తూ ఎలా ఊరుకుంటారు? వంతపాడింది తల్లి. అందుకే అంటున్నాను,
సంధ్య తల్లి ఆస్తి 6 సంతానం పంచుకుంటారు. 6వ వంతు ఆస్తి సంధ్యకు దక్కుతుంది. అదే విధవ సూర్యమ్మను పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నాకు చెందుతుంది. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నంత సంతోషంగా చెప్పాడు తిక్కశంకరయ్య. కొడుకు మాటలు చెంపపెట్టుగా తోచి కొట్టబోయారు ఛాయమ్మ పరమానందయ్య. తప్పించుకొని పారిపోయాడు తిక్కశంకరయ్య. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.